పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం ఎల్బీ స్టేడియంలో ఉన్నాము. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ, అంటే గ్రామ అధ్యక్షుల నుంచి మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, వీళ్ళందరూ జాతీయ అధ్యక్షుడితోటి సమ్మేళనం అన్నమాట. సో ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు పెద్ద ఎత్తున విచ్చేశారు. ఈ నేపథ్యంలో మనతో పాటు ఉన్నారు రాష్ట్ర నాయకులు సూర్యకిరణ్. చెప్పండి, అంటే దీని వెనుక అసలు కారణం ఏంటి? అంటే గ్రామస్థాయి నాయకులకు కూడా ఇంత పెద్ద పీట వేయడానికి గల అసలు కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీ అంటేనే అట్టడుగునున్న ఏ నాయకుడినైనా తన్ని కలిసి వారి సమస్యలు విని వాళ్ళ సంక్షేమం కోసం పాటుపడేది. అందుకే కాంగ్రెస్కి దాదాపు 140 ఏళ్ళ చరిత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీ అంత ప్రజల్ని దగ్గర తీసుకునే పార్టీ ఈ దేశంలోనే ఏదీ లేదు. మొత్తం ప్రపంచానికే దిక్సూచి అయింది ఈ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఒకటే ఏకైక పార్టీ వార్డు మెంబర్ దాకా ఒక పెద్ద అచీవ్మెంట్ని వాళ్ళ జీవితాల్లో ప్రతి ఒక్కరు ఏదో ఒకటి సాధించాలనే తపనని తీసుకొచ్చే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరోవైపు చూసుకుంటే, అంటే మీరు పార్టీలో నాయకులే ఎమ్మెల్యేలు అంటే నిన్న అసమ్మతిగా ఉన్నారు. కరిగే ముందే నాకు మంత్రి పదవి రాలేదని అలిగిపోయారని వార్తలు వస్తున్నాయి. ఇది ఆన్సర్ ప్రెస్గా మీకు కూడా తెలుసు, అండ్ ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎవరి అవకాశం బట్టి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి వస్తుంది, వాళ్ళకి అవకాశం వస్తుంది. అదేవిధంగా ఉన్న ఎవరైతే అర్హులవుతున్నారో పార్టీ అధిష్టానం కానీ, ఖర్గే గారు కానీ, ఢిల్లీ పెద్దలు కానీ, లేకుంటే ఏఐసిసి మన ఇంతకు ముందున్న అధ్యక్షురాలు, నెక్స్ట్ ఇప్పుడు సెక్రటరీ గారు, జనరల్ సెక్రటరీ గారు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, వీరందరూ కూడా ఇక్కడ లోకల్గా ముఖ్యంగా తెలంగాణలో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా మంత్రి పదవి వచ్చేలాగా వాళ్ళు ముందుండి చూస్తారని మేము అనుకుంటున్నాం. అండ్ అదే ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ప్రజల అనుగుణంగానే, ప్రజల సర్వే ప్రకారమే పార్టీ నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. అదే విధంగా జరిగింది. మొన్న మీరు చూసిన మంత్రివర్గ విస్తరణలో కూడా మీకు అర్థమై ఉంటుంది. ఒక బీసీకి 2 ఎస్సీలకు ఇవ్వడం జరిగింది. ఈ దేశ చరిత్రలో ఒక క్యాబినెట్ విస్తరణ ఇంత అనూహ్యంగా ప్రజల కోసం ఒక నిర్ణయం తీసుకునే పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఓట్ల కోసమే ఎస్సీ ఎస్టీలను బీసీలను కాంగ్రెస్ పార్టీ దగ్గర తీసుకుంటుందని వార్తలు వస్తున్నాయి. ఓట్ల కోసం కాదు, సామాజిక బాధ్యత నిర్వహించడంలో కాంగ్రెస్ తప్ప ఇంకెవరు ఉండరు. అదే పోయిన ప్రభుత్వం కానీ, పైనున్న ప్రభుత్వం కానీ ఏ రోజు కూడా ఎస్టీ బీసీల కోసం తాపత్రయపడలేదు. వారి కోసం, వాళ్ళ సంక్షేమం కోసం పాటుపడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. నిన్న చూసుకుంటే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అని ఒక విధానంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది అనుకుంటే, జై భీమ్ అని చెప్పి ఎస్సీ ఎస్టీలను మోసం చేస్తున్నారు, జై బాపు సంవిధాన్ అని చెప్పి మొత్తం ప్రజలందరినీ మోసం చేస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఈ దేశంలో 90% మంది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళే ఉన్నారు. ఈ 90% మంది కోసం ఆరాటపడదామా, లేకుంటే బాగా ఆర్థికంగా అన్ని విధంగా ముందున్న వేరే వారి కోసం ఇంతకుముందు పార్టీలు చేసినట్టు, లేకుంటే కేంద్రంలో ఉన్న బీజేపీ చేసినట్టు పాటుపడదామా? ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్న అణగారిన వర్గాల కోసం కష్టం చేస్తుంది, వాళ్ళ కష్టాన్ని గుర్తిస్తుంది. అందుకే పనికి ఆహార పథకం వచ్చింది. ఇలా ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ వచ్చింది. ఇలా ముఖ్యంగా తెలంగాణలో ప్రతి ఒక్క డిస్టిక్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ చేయబోతుంది. కేజీ టు పీజీ కేసీఆర్ ఏదైతే చెప్పిండో అది చెప్పి మా ప్రజలందరూ ఇక్కడ మోసం చేసి 2 సార్లు ఓటు దండుకోండు. కానీ కాంగ్రెస్ పార్టీ గెలిచిన సంవత్సరంలోనే దానికి ఇప్పుడు శంకుస్థాపనలు చేయబోతుంది, శాంక్షన్లు చేయబోతుంది. దాదాపు అందరూ ఎస్సీ ఎస్టీ బీసీస్ ఎవరైతే పేదలు ఉన్నారో అందరూ ఇంగ్లీష్ మీడియంలో చాలా గొప్పగా చదువుకునే అవకాశం ఉంది. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ రాబోతుంది. అండ్ దాంతోపాటు ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. ఇక్కడ ఎవరైతే చదువుకుంటున్నారో గవర్నమెంట్లో ఇండస్ట్రియల్ కూడా వాళ్ళు ఎదగనీకి కాంగ్రెస్ పార్టీ తోడ్పాటు చేస్తుంది. అండ్ ఇంకోటి, ప్రతి ఒక్కరికి వారి అవకాశాలతోని పేదరిక నిర్మూలన కోసం కాంగ్రెస్ పార్టీ తాపత్రయపడుతుంది. గ్రామస్థాయి నాయకుల నుంచి స్పందన ఎలా ఉంది ఈ సభ పైన? 100% మీరు చూస్తలేరా ఈ కోలాహలం, ఈ వివిధ నాయకులు. ఇది ఇంకోటి, ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ నుంచి నాకు తెలిసి 300 నుంచి 400 మందే వాడు అలాట్మెంట్ చేసిరు.
అసలు నిజంగానే పెద్ద భారీ మీటింగ్ పెడితే ఇలా ఇటు ఈ హైదరాబాద్లో ఉన్న ఒక జాగా పరేడ్ గ్రౌండ్స్ కూడా సరిపోదు, పరేడ్ గ్రౌండ్స్ కూడా సరిపోదు. అంత పెద్ద ప్రజాదరణ ఉంది ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీ పార్టీ మీద వ్యతిరేకత ఉందని మరి ప్రతిపక్షాలు అంటున్నాయి. అదంతా ప్రతిపక్షాల దుష్ప్రచారం తప్ప. మీరు కళ్ళ ముందు చెప్తున్నా, ప్రతి ఒక్క గ్రామం నుంచి 2 జనాలు వచ్చిర్రు. అది ఒకరెవరైతే కాంగ్రెస్ పార్టీ లీడర్ ఉంటారో, ఒక ఆయన గ్రామ శాఖ అధ్యక్షుడు ఉంటారు. వాళ్ళిద్దరితో పాటు కాన్స్టిట్యున్సీ నుంచి ఓన్లీ 300 నుంచి 400 మంది అలౌ చేసిరు ఇక్కడికి. మిగతా వాళ్ళంతా ఆవురావురు అంటూ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు మీటింగ్లు పెడతారా అని.